ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాపుల ఓట్లతోనే గెలిచానని చెప్పుకునే మంత్రి వాసంశెట్టి సుభాష్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాపు సంఘానికి చెందిన స్థలంపై రిజిస్ట్రేషన్లు జరగకుండా బెదిరింపులకు పాల్పడ్డారని, దీని మూలంగా రామచంద్రపురం కాపు సంఘానికి సుమారు 4 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. పట్నంలోని ప్రధాన రహదారిపై ఉన్న కాపు కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత ఏడాది ద్రాక్షారామంలో జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన మహాశివరాత్రి జాగరణ సభలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలను త్రిమూర్తులు గుర్తు చేశారు. ఆనాటి సభలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ అన్నాయిపేట్లోని కాపు కళ్యాణ మండపానికి చెందిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, ఆ స్థలంలో ఒక ఇటుక కూడా పెట్టనీయకుండా చేస్తానని వ్యాఖ్యానించారని తెలిపారు. 10 నుంచి 15 కోట్ల రూపాయలు వచ్చేటువంటి విధంగా ముందుకొచ్చారు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఇది 22లో పెట్టి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అవ్వకుండా రిజిస్టర్ని బెదిరించి రిజిస్ట్రేషన్ ఆపించి ఇన్ని కార్యక్రమాలు చేయటం వల్ల కొనుక్కునే వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. ఇతను ఒక బెడ్ కూడా దాని మీద పెట్టడం అనేటువంటిది ఏదో శపథం చేశాడు. ప్రజలకు ఏముంటుంది, మంత్రి కదా, అధికారం కదా, భయపడ్డారు. భయపడి ఏం జరిగింది, 10 కోట్లకి అమ్మేయవలసి వచ్చింది. అమ్మేసి అది రిజిస్టర్ చేయించాను. 4.5 కోట్ల రూపాయలతోటి స్థలం కొన్నాం. ఇప్పుడు కనవ డబ్బుతోటి ఇది కొని కళ్యాణ మండపం కడతాం. ఇప్పుడు అదే విధంగా ఈవేళ నేను ఇక్కడ కూటమి నాయకులు కానీ ఉన్న నాయకులు కానీ నాకు సంబంధం లేకుండానే ఒక మీటింగ్ పెట్టుకుని చింతపల్లి వీరభద్రారావులోని, మీకు సంబంధించింది కాదండి, ఇది కమ్యూనిటీకి సంబంధించింది కదా, మేమందరం ఆయనకే పనిచేసాం కదా, 190 ఓట్లు వేసి మేము ఆయన గెలిపించాం, సంఘానికి నష్టం జరుగుతుంటే మేమెందుకు ఊరుకుంటామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ఆ ప్రయత్నాలన్నీ ఫలించుంటే నష్టపోవాల్సిన పని లేదు కదా సంఘం. ఎలా 4 కోట్లు 5 కోట్లు. అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా పల్లిపాలెంలో ఉన్నటువంటి నా భూమిని ల్యాండ్ సీలింగ్ లో పెట్టారు. అది సంఘాన్ని నడవలసిన సంఘానికి సమాధానం నాకు నష్టం జరిగిందని చెప్పాలని పర్లేదు. అది వ్యక్తిగతంగా రాజకీయంగా చాలా చూసాం. కష్టాలు నష్టాలు అనేక ఇతఫలాలు చూసాం. ఈయన ఏదో మాట్లాడుతున్నాడు. చాలా చోట్ల మాట్లాడేటప్పుడు ఈయన బర్త్డే రోజున ఒక రోజున ఏదో చేస్తూ మీటింగ్ లో మాట్లాడుతూ కొంతమంది సన్నాసులు అదేదో ఆర్టీసీ స్థలం తీసేసుకున్నారని చెప్పేసి అన్నారు. మీరు విన్నారా? మీరు మాట్లాడారు, విన్నారు కదా? వచ్చిందా? ఆర్టీసీ స్థలాన్ని నేను తీసేసుకున్నాను అంటే, ఆర్టీసీ స్థలాన్ని నేను తీసేసుకున్నాను సన్నాసిని. ప్రభుత్వంలో ఉండి ఒక మంత్రిగా ఉండి దాన్ని ఆభియించలేకపోయి ఆ ఆస్తిని ప్రభుత్వానికి తీసుకురావచ్చేటువంటి సమర్థత లేదనుకుంటే సన్నాసి ఎవరు ఇక్కడ? మంత్రిగా ఉండి నేను కబ్జా చేసేసాను, నేను ఆక్రమించేసుకున్నాను, దాన్ని నువ్వు వెనక్కి తీసుకెళ్ళాలని క్యాబినెట్ లో ఉండి క్యాబినెట్ మంత్రిగా ఉండి దాన్ని నువ్వు వెనక్కి తీసుకెళ్ళకపోయి ఉంటే సన్నాసి ఎవరో. నేను అతను సన్నాసి నేను అంటలేదు, నన్ను సన్నాసి అని ఆయన అన్నాడు, కానీ నేను అతను సన్నాసి అంటలేదు. సన్నాసి ఎవరో మీరు తెలుసుకోవాలి. ఈ స్థలాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే 2014కి 17కి మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ, ఏదన్నా ఒక విషయం గురించి తెలుసుకోవాలి, తెలుసుకుని అప్పుడు మాట్లాడాలి. ఒక పాలసీ తీసుకుని ఆర్టీసీ స్థలాలు ఖాళీగా ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలని కబ్జా గురి కాకుండా, అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వానికి ఆర్టీసీకి ఆదాయం వచ్చేటువంటి విధంగా ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి స్టేట్ వైజ్గా ఒక పాలసీ తీసుకుని ఆక్షన్ పెట్టారు, పబ్లిక్ ఆక్షన్ పెట్టారు, టెండర్ పిలిచారు. ఆ టెండర్లో నేను తీసుకున్నాను. ఈయన అమలాపురం నుంచి వచ్చాడు కదా, అమలాపురంలో కూడా టెండర్లో వేరే వాళ్ళు తీసుకున్నారు, రాజమండ్రిలో తీసుకున్నారు, కాకినాడలో తీసుకున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఆ పాలసీకి లోబడి ఆక్షన్లో స్థలాలు తీసుకున్నారు. దీనివల్ల నాకు తెలిసి 75, 78 ఆ టైంలో కట్టినట్టున్నారు. ఇది
మన ఆర్టీసీ కాంప్లెక్స్ ద్రాక్షారం అది. కన్స్ట్రక్షన్ టైంలో కూడా పిండికోటి వెంకటరావుకి ఎవరికో వస్తుంది, దాన్ని కట్టించిందంతా కూడా బోస్ గారు కట్టించాడు అప్పుడు, నాకు గుర్తున్నంత వరకు. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా నేను 2012, 14, 15లో అది తీసుకునేంత వరకు కూడా ఆ స్థలం మీద ₹1 ఆదాయం వచ్చింది ఆ ప్రభుత్వానికి. ఈ పాలసీ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ ఖాళీగా ఉన్న స్థలాల్లో ఆక్షన్లు పెట్టాలని తీసుకున్న తర్వాత సంవత్సరానికి ₹7-8 లక్షల నేను దానికి రెంట్ పే చేస్తాను. అది కట్టినటువంటిది ఏదైతే ఉందో ఆ పాలసీ గురించి ఏమైనా తెలుసుకోవాలి అసలనే. అది 33 సంవత్సరాల్లో లీజ్ అది. ఈ 33 ఇయర్స్ లీజ్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి మేము, కోట్లు ఖర్చు పెట్టి కట్టిన దాన్ని అలా వదిలేసి వచ్చేయాలి మేము. ఈ లోపల ప్రతి సంవత్సరం కూడా 5%, 10% దాని రెంట్లు పెరుగుతూనే ఉంటాయి. పోనీ నేను కబ్జా చేసాను, నేను సన్నాసిని అన్యాక్రాంతంగా చేసేసాను, ఇప్పుడు కేబినెట్ లో ఉన్నావు కదా, అదే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మాట్లాడి క్యాన్సిల్ చేయించు. ఏ పాలసీ ఏదో నడుతుందిలే, నడటం కాదు. నువ్వు కేబినెట్ మంత్రిగా ఉండి అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి ఆస్తులను ఆపలేకపోతే సన్నాసి ఎవరో అనేటువంటిది ఆయన సమాధానం చెప్పాలి. ఆయనేమి నన్ను ఏదో తిట్టాడని చెప్పేసి నేనేమి దాని గురించి చెప్పట్లేదు, వివరం చెప్పాలా. అప్పుడే చెప్పాను, నేను చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను. నన్ను ఇది నేను రాజకీయంగా మాట్లాడట్లేదు, అతను ఏదో కించపరచ, అతను మాట్లాడినటువంటి విషయాల మీద మాట్లాడుతున్నాను తప్పితే నేను రాజకీయంగా మాట్లాడాలంటే మాట్లాడతాను. ఇలాంటి ఎన్ని చూసి వచ్చాం. ఇతను మాట్లాడే విధానం, ఈ భాష పద్ధతి అది. కానీ ఇప్పుడు ఈ కళ్యాణ మండపాన్ని నియోజకవర్గం అందరితోటి ఆలోచన చేసి దీంట్లో ప్రధానమైనటువంటి నా ఉద్దేశం, ఇది తోట త్రిమూర్తుల కళ్యాణ మండపం అనేటువంటిది కాకుండా కాపు కళ్యాణ మండపం అనేటువంటిదిగా ఉండాలనేటువంటిది నా కోరిక. కాపు కళ్యాణ మండపంగా ఉండాలంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కాపుడిది కూడా ఒక ₹10, ₹100, ₹1000 వాడి స్తోమత కొలిది అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇది నాది అనేటువంటి అభిప్రాయం అవుతుంది. రేపొద్దు నువ్వేమో ₹1,00,000, ₹50,000 ఇచ్చి ఉంటే నీ మనవడికో నీ మనవరాలకి ఎవరికో ఈ కళ్యాణ మండపంలో నేను డొనేషన్ ఇచ్చాను, నాకే భాగస్వామ్యం చెప్పుకోవడానికి గర్వపడేటువంటి విధంగా ఉంటుంది తర్వాత తరాలు కూడా. ఆ విధంగా చేద్దాం అనేటువంటి ఉద్దేశంలోని సమావేశంలో అందరినీ ఏదో కట్టేస్తాం, ఆయన ఏదో కట్టాడు అనుకుంటే కాదు కదా, ఇది మనం కట్టుకున్నాం అనేటువంటి అభిప్రాయం రావాలనేటువంటిదే నా ఉద్దేశం. ఇది ఇప్పుడు చెప్పడం కూడా ఏంటంటే, ఇది ఏదో ఈ స్థలం కొట్టేసి తోట త్రిమూర్తులు అమ్మేసుకుని దీన్ని తీసేసుకుంటున్నాడు. ఈ కళ్యాణ మండపం ఎప్పుడో కడతాన్నాడు, కట్టలేదు. ఎప్పుడో కడతా అన్నాను, కట్టలేదంటే అనేక కారణాల వల్ల ఆగిపోయింది. అనేక కారణాలు అనేటువంటి దాంట్లో దీని మీద ప్రజల దగ్గర కాపుల దగ్గర అందరి దగ్గర డొనేషన్లు వసూలు చేసి, సందాలు వసూలు చేసి తినేస్తే ఎందుకు కట్టలేదని అడగొచ్చు. ఈవేళ ఆ ఏళ్ళది కొన్నాను కాబట్టి ఈవేళ ₹10 కోట్ల అవుతుంది. ₹10 కోట్ల అంటే అదేమి చిన్న అమౌంట్ కాదు కదా. ఆ డబ్బంతా ఇప్పుడు దీనికే పెడుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరి భాగస్వామ్యంతో అది పూర్తి చేయాలనేటువంటిదే నా ఉద్దేశం. ఈ వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు జనసేన నుంచి నాయకులు ఉన్నా, లేకపోతే కుటుంబంలో నాయకులు ఉన్నా, ఎవరున్నా వీళ్ళందరూ పిలిచాను ఈ మీటింగ్కి. అందరితోటి అందరి భాగస్వామ్యంతో ఇది ముందుకు వెళ్ళాలి. పార్టీలు అనేటువంటి ఈవేళ ఉంటాయి, రేపు పోతాయి. నీ పుట్టుక అనేటువంటిది నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ కులంలో పుట్టావో అనేటువంటిది సంఘం మాత్రమే ముఖ్యం. అదే నా ఉద్దేశం. దీంట్లో జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఇవాళ ఈ పార్టీలో ఉంటాను, రేపు ఇంకో పార్టీలో ఉంటాను. ఎవరికి నచ్చిన పార్టీ నచ్చితే ఉంటారు, లేకపోతే పోతాం మేము. కానీ నా కులం మారిపోదు కదా. అందుకని కాపు సంఘం తరపునే ఉండాలి, కాపు సంఘం కులం తరపునే ఒక కళ్యాణ మండపం నిర్మించాలనేటువంటి చూస్తున్నాం. అది తొందరలోనే ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం అనేటువంటిది తెలియపరచడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను.
2002 2002